జగన్మోహన్ రెడ్డికి ఏ పార్టీ అధినేతకి ఉండకూడనటువంటి ఒక అవలక్షణం అయితే ఉంది. 2019లో ఆయన అధికారంలోకి ఎక్కిన తర్వాత ఆ గెలుపుని కేవలం ఆయన వల్ల, ఆయన ఫేస్ వల్ల వచ్చిన గెలుపుగా మాత్రమే ఆయన భావించాడు. అదే 2024లో ఘోరంగా ఓడిపోయినప్పుడు దానికి ఆయన బాధ్యత వహించలేదు. సో, దానికి గల కారణం నేను అనుకోలేదు. నేను పథకాలిచ్చాను అయినా కానీ జనం నాకు ఓటేయలేదు అనే ధోరణిలో మాట్లాడడం గాని, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు సరిగ్గా పని చేయకపోవటం వల్ల ఓడిపోయారు అనే భావనలో ఆయన ఉన్నాడు. అంటే విజయం వచ్చినప్పుడు ఆయన వల్ల వస్తది. ఓటమి వచ్చినప్పుడు మట్టికి అది ఆయనకి సంబంధించింది కాదు. మిగిలిన వాళ్ళందరి మీద తోసేస్తాడు. ఈ వీడియో చూసి వైసీపీ వాళ్ళు పిచ్చి పిచ్చి కామెంట్లు మాత్రం చేయకండి. ఎందుకంటే నేను టీడీపీకి సంబంధించిన వ్యక్తిని కాదు, జనసేనకు సంబంధించిన వ్యక్తిని కాదు, వైసీపీకి సంబంధించిన వ్యక్తిని కూడా కాదు. కేవలం రాష్ట్రంలో అన్ని పార్టీలు బలంగా ఉంటేనే ప్రభుత్వంలో ఉన్న వాటిని గట్టిగా పట్టుకుని క్వశ్చన్ చేయడానికి ఉంటది. సో, ఇప్పుడు మనకి వైసీపీకి ఆ పట్టు లేదు. ఆ పట్టు లేకపోవడం వల్ల ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏదన్నా తప్పు చేసినా దాన్ని ఎత్తి చూపే నాయకులు ఎవరు ఉండరు. అందుకని వైసీపీ పార్టీ కూడా బలంగా ఉండాలి అనే అభిప్రాయం మీద ఈ వీడియో చేస్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి చాలా కారణాలు చాలామంది చాలా రకాలుగా చెప్పారు. కానీ నాకు అనిపించిన ప్రధాన కారణం ఏంటంటే ఆయన జనంలో లేడు. అధికారం వచ్చిన తర్వాత అధికార మదంతో అయ్యుండొచ్చు, ఇంక వేరే ఏ విషయాల మీద అయినా గానీ ఆయన జనానికి దూరంగా వెళ్ళిపోయాడు. జనానికే కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు గానీ, మంత్రులకు గానీ ఎటువంటి అపాయింట్మెంట్లు గానీ, ఎటువంటి మీటింగ్లు పెట్టి చర్చలు జరపడం గానీ ఇటువంటివి ఏమీ లేదు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు ఏమన్నా తీసుకోవాలనుకో, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గానీ, లేకపోతే ఆ సోషల్ మీడియాలో రన్ చేసే వాళ్ళు గానీ, వీళ్ళతో సంప్రదించే నిర్ణయాలు తీసుకునేవాడు. అంతేగాని వైసీపీలో ఉన్నటువంటి ప్రధాన నాయకులతో ఎవరి దగ్గరికెళ్ళి నిర్ణయాలు తీసుకుంటే, ఈ పని చేద్దాం అనుకుంటున్నాం, దానివల్ల ఎటువంటి పరిణామాలు వస్తాయని చెప్పి నలుగురితో ఆలోచించి ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదు. అది అందరికీ క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. ఇంకా ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, నాయకులతోనే దగ్గరగా లేడంటే ఇంక ప్రజలతో ఏం దగ్గరగా ఉంటారు? కేవలం వాలంటీర్లు మాత్రమే నమ్ముకుండి, నేను బటన్ నొక్కుతున్నాను, ఆ బటన్ ద్వారా డబ్బులెళ్ళిపోతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఉంది నాకు, ఏం జరుగుతుందన్నది క్లియర్‌గా తెలిసిపోతుంది. ఇంక నేను ప్రజల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నీ కరెక్ట్‌గానే జరిగిపోతున్నాయి అనే భ్రమలో ఉన్నాడాయన. 2019కి ముందు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి, జనాల కష్టాలు తెలుసుకుంది, జనాల మధ్యలోంచి తిరిగి నలిగి జనాల మధ్యలోంచి వచ్చిన నాయకుడు. అటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత పరదాల చాటు నుంచి దాక్కుండి, జనానికి కనపడకుండా దూరంగా వెళ్ళిపోయాడు. 2019లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మొఖం చూసి మాత్రమే ఓటేయలేదు. ఆయన తండ్రి మొఖం చూసి కూడా చాలామంది ఆయనకు ఓట్లేశారు. రాజశేఖర రెడ్డిలా ప్రజల్లో ఉంటాడు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి బిడ్డ. సో, ఆయనలాగానే మంచి కార్యక్రమాలు చేస్తాడు. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకి ఇలా చాలా రకాల కార్యక్రమాలు చేసి ఆయన ఎప్పుడూ ప్రజలకి దగ్గరగానే ఉండేవాడు. అందుకని ఇప్పటికీ ఆయన చనిపోయినా కూడా చాలామంది ఇళ్లల్లో ఆయన ఫోటో పెట్టుకొని పూజించుకుంటూ ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు, రాజశేఖర రెడ్డి చచ్చిపోయి దేవుడైపోయాడు, బ్రతికుంటే గనక అలా ఉండకపోతుందని కాదు. కానీ నిజంగా చెప్పాలంటే గనక ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలా మంచి పనులు చేశాడు. ఆయనకి ఒక రకంగా చెడ్డ పేరు అనేది తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లనే. ఈయన చేసినటువంటి వ్యాపారాలు, ఇతరితర వ్యవహారాల వల్ల ఆయన మీద నెగటివిటీ అనేది పెరిగింది. అంతే తప్ప ఆయన అధికారంలో ఉండి అధికార దుర్వినియోగం చేశాడు అనే మాట ఎప్పుడూ రాలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనుల వల్లనే ఆయనకి ఆ మాటలు నిందలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన తండ్రి పేరు చెప్పుకుంటొచ్చి, ఆయన తండ్రి చేసే పనులేయి చేయకోకుండా ప్రజలందరికీ వ్యతిరేకం అయిపోయాడు. 2019లో అంత క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చిన తర్వాత ప్రజల దగ్గరికెళ్ళి ఏ రోజన్నా నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను, ఇది జరుగుతుంది, రాష్ట్రంలో ఈ పనులు జరుగుతున్నాయి అని చెప్పి ప్రజల్లోకెళ్ళి ఎప్పుడన్నా మాట్లాడాడా? గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే ఈ రచ్చబండ కార్యక్రమాలు ఇవి అవి పెట్టి జనం మధ్యలో కూర్చుండి చర్చలు నడిపేవాడాయన. ఏమేమి సమస్యలున్నాయి, ఏంటి ఇవన్నీ తెలుసుకుంది అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేసేవాడు. ఒక్కసారి అధికారం వచ్చింది, 30 సంవత్సరాలు మనమే ఉండిపోతాం, మన ఫోటో గోడల మీద పెట్టేసుకుంటారు, మనం సంక్షేమ పథకాలు ఇచ్చేసాం, ఇదే భ్రమలో ఉన్నాడు. నిజంగా వైసీపీకి పట్టి పీడిస్తున్న దరిద్రం ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలో వైసీపీ నుంచి ఏదన్నా వస్తుందంటే అది ఫేకే. ఈ రోజుల్లో ఫోన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరూ
సోషల్ మీడియాలో ఏది ఫేకు, ఏది నిజం అనే అవగాహన వాళ్ళకొచ్చేసింది. మీరు దరిద్రమైన ఫేక్ న్యూస్‌లు పెట్టుకుంటే ఎలాడారనుకో, మీకిప్పటికే ఫేకు, ఫేకు, ఫేకు అనే ముద్ర పడిపోయింది. ఆ సాక్షిలో వచ్చి గాని, యూట్యూబ్‌లో వచ్చి గాని, ట్విట్టర్‌లో వచ్చి గాని, నానా దరిద్రం అంతా చేసి ఆ వైసీపీకి ఫేకు అనే ముద్ర ఏసారు. అక్కడి నుంచి ఏదన్నా వత్తందంటే అది ఇంకా ఫేకు. కొన్ని మంచి పనులు చేసినా ఇందులో కొట్టుకుపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అత్యంత పెద్ద తప్పేంటంటే, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు పట్టించుకోలేదు. వాళ్ళని ఏ రోజు కలవలేదు. వాళ్ళకున్నటువంటి సమస్యలేంటో తెలుసుకోలేదు. ఏ రోజు వైసీపీని నమ్ముకుండి ఆ జెండా పట్టుకుని తిరిగిన వాడిని నిండా ముంచేశాడు. 2019లో టీడీపీ కూడా ఘోరంగానే ఓడిపోయింది. కానీ ఆ పార్టీ నాయకుల్లో గాని, ఆ పార్టీ కార్యకర్తల్లో గాని కసి పెరిగింది. ఏమైనా సరే మన పార్టీని నిలబెట్టాలి, తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే కసి పెరిగింది. కానీ ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నాయకుల్లో గాని, ఆ పార్టీ కార్యకర్తల్లో గాని నెత్తురు చుక్కలేదు నిజంగా. 2019 ముందు ఆయన ఏదన్నా ఒక మీటింగ్ పెడుతున్నాడంటే గనక, జగన్మోహన్ రెడ్డి పలానా చోటకు వస్తున్నాడు అంటే గనక, యూత్‌లో బీభత్సమైన క్రేజ్ ఉండేది. జగనన్న అంటూ పరుగులెట్టుకుంటూ వెళ్ళిపోయేవారు. ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఒక్కొక్కడి నోటంట మాట రావట్లేదు. ఇప్పుడు గూడా ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ కార్యకర్తలతో మాట్లాడడం గాని, పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవడం గాని, ఇట్లాంటియి ఏమీ చేయట్లేదు. ఏదన్నా రాజకీయంగా ఉపయోగపడతాది అంటే తప్ప వాళ్ళ దగ్గరికెళ్ళడం. మొన్న రీసెంట్‌గా ఒక మర్డర్ జరిగింది. దాని మీదెళ్ళాడు. మా పార్టీ కార్యకర్తని టీడీపీ వాళ్ళు అన్యాయంగా చంపేశారు. ఇయ్యే నిందలు. అక్కడ క్లియర్ కట్‌గా తెలుస్తుంది. వాళ్ళిద్దరికీ వ్యక్తిగత గొడవలున్నాయి అని జెప్పి. అది బయటకొస్తది. అది జనమంతా ఇంటారు. ఇప్పటికే వైసీపీ పార్టీ డ్యామేజ్ అయిపోయి ఉంది. అక్కడికెళ్ళినప్పుడు సో అండ్ సో పర్సన్ హత్య జరిగింది. నీ పార్టీ కార్యకర్త కాబట్టి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తాం. అసలు ఈ విధంగా జరగటానికి గల కారణాలేంటి? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కఠినమైన చర్యలు వాళ్ళపై తీసుకునేటట్టు ప్రయత్నిస్తాం అని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వకోకుండా బయటకొచ్చి టీడీపీ వాళ్ళు చంపేశారు. దీనివల్ల ఏమన్నా ఉపయోగం జరిగిందా? పోనీ పార్టీ కార్యకర్తని ఆదుకున్నట్టు ఏమన్నా అనిపించిందా ఎవరికన్నా? వైసీపీ పార్టీ నిలబడాలన్నా, ఆ పార్టీలో ఉన్న నాయకులు చెల్లాచెదురైపోకుండా ఉండాలన్నా, ఆయన ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని అదే విధంగా గతంలో మాదిరే ఎప్పటికప్పుడు జనాల మధ్యలో ఉండాలి. ఎవరికన్నా ఒక వ్యక్తికి కష్టం వచ్చిందనుకో, ఆ కష్టాల్లో ఉన్న వ్యక్తి దగ్గరికెళ్ళి తన స్నేహితుడో ఎవడో ఒకడో భుజం మీద చేయేసి, "నీకేంట్రా నేనున్నాను కదా! దిగులు పడకు" అనే ఒక హామీ ఇచ్చాడనుకో, అదే కొండంత ధైర్యంగా ఉంటది. ప్రజాప్రతినిధులుగా ఉన్న నాయకులు కూడా ప్రజల దగ్గరికెళ్ళి భుజం మీద చేయేసి అదే విధంగా మాట్లాడితే అంతకన్నా గొప్ప నాయకుడు నువ్వేమీ చేసేయక్కర్లేదు. నువ్వేమీ ఎలగబెట్టేయక్కర్లేదు. ప్రజల్లో వాళ్ళపైన నమ్మకం ఉంటది. సో, మా నాయకుడొచ్చాడు, నా దగ్గరకొచ్చాడు, ఇలా చెప్పాడు, నాకో ధైర్యం ఇచ్చాడు, నాకో సపోర్ట్ ఇచ్చాడు అన్న ధైర్యం ఉంటది. జనంలో లేకపోవటం వల్లనే ఆ పార్టీకి గతి పట్టింది. లేకపోతే ఇన్ని సీట్లు పోకపోదునసల. ఎన్ని తప్పులు జేసినా, ఏం జేసినా గాని ఇన్ని సీట్లు పోకపోదును. ఆయన జనంలో లేడు. జనానికి దూరమైపోయాడు. అందుకనే ఇంత క్లియర్ కట్ ఓటమినిచ్చారు జనం. సో, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవలక్షణాన్ని మార్చుకుంటే గనక వైసీపీ బాగుపడతదని చెప్పి నా అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.